తమ్ముడు ఇంతకుముందు సీవీల గురించి చెప్పిన ఇప్పుడు నేను ఇంటర్వ్యూ గురించి చెప్తా. ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. ఇంటర్వ్యూలు ఎట్లా పిలుస్తారు, ఎట్లా చేస్తారు, ఎట్లా అవుతాయి, ఏం అడుగుతారు, ఇంటర్వ్యూకి ఎట్లా పోవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి అన్నీ చెప్తా నేను ఇప్పుడు. చూడురే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు, ఆల్రెడీ సీవీల గురించి మాట్లాడినాం. సీవీ ఇంటర్వ్యూ రావాలంటే ఏం చేయాలి, కాల్స్ రావాలంటే ఏం చేయాలి, ఇంటర్వ్యూ రావాలంటే ఏం చేయాలని చెప్పినాము. సరే, ఆ కాల్స్ వచ్చినాక కొంచెం కాన్ఫిడెంట్గా, కామ్గా, మంచి గట్టిగా మాట్లాడితే ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇంటర్వ్యూ వచ్చిందనుకోరా, ఒక్కసారి నీకు ఇంటర్వ్యూ వస్తే ఎట్లా అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్, రైట్? ఎట్లా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ రాగానే ఇంటర్వ్యూ ఓరు ఫోన్ చేయడమో ఈమెయిల్ చేయడమో చేస్తారు. ఈమెయిల్ చేసి పలానా స్లాట్స్ సెలెక్ట్ చేసుకో, లేదంటే ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు అవైలబుల్ ఉన్నావు, ఏం కథ అని అడుగుతారనమాట. దాని ప్రకారం ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేయగానే ఫస్ట్ నీకు ఏం కావాలంటే జాబ్ డిస్క్రిప్షన్ కావాలరా. ఆ జాబ్ది కంప్లీట్ డిస్క్రిప్షన్ కావాలి. దాని తర్వాత నువ్వు ఏ సీవీతో అప్లై చేసినావు అని చెప్పేసి ఆ సీవీ కావాలి. మనం ఎందుకంటే జాబ్కి సీవీ కొంచెం టైలర్ చేస్తాం కదా, సో ఆ కాపీ ఒకటి పెట్టుకోవాలి అప్లై చేసినప్పుడల్లా. ఆ సీవీ కావాలి. సరే, ఉన్నా లేకున్నా జర అటు ఇటుగా ఒక తిరిగానే ఉంటాయి, కొంచెమే టైలరింగ్ చేస్తాము కాబట్టి. ఆ సీవీ ఒకటి, జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి కావాలి. అయిన తర్వాత నీకు ఆ ఇంటర్వ్యూ ప్యానల్ ఎవరెవరు ఉన్నారు అంటే ఇంటర్వ్యూ ఫార్మాట్, ప్యానల్ తెలవాలి నీకు. ప్యానల్ అంటే ఎవరెవరు ఇంటర్వ్యూ చేస్తారు. నేను ఫార్మాట్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏ రౌండ్లో ఏముంటుంది. యూజువల్గా చాలా వరకు ఎస్ఎంఈ, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్లో 1-2 రౌండ్సే ఉంటాయి. పెద్దగా కంపెనీస్ పోతూ ఉంటే ఎక్కువ రౌండ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో పెద్ద కంపెనీస్లో కూడా మళ్ళీ సపరేట్ ఉంటుంది. అది ఫార్మాట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. అలా ఇంటర్వ్యూ ఫార్మాట్ ఎప్పుడు సేమ్ ఉంటాయి. ఆ పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా కనిపెట్టవచ్చు, అది వేరే విషయం అనుకో. సో చిన్న కంపెనీలో ఏంటంటే యూజువల్గా వాళ్ళు బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ దే గో ఆఫ్ ద హుక్ సమ్ టైమ్స్. అప్పటికప్పుడు అనిపించే దాన్ని బట్టి క్వశ్చన్లు అడుగుతారు, కాన్వర్జేషన్ ఎట్లా వెళ్ళేదాన్ని బట్టి క్వశ్చన్లు అడుగుతారు. అట్లా జనరల్గా ఏ ఇంటర్వ్యూలో అయినా యూకేలో ఇంటర్వ్యూలలో ఏం అడుగుతారంటే నీ సీవీలో ఉన్నది, వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారు దాని గురించి అడుగుతారు. జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నది సీవీలో ఉన్నది తప్ప ఇంకేం అడగరు. సరే, నువ్వేమన్నా చెప్పేటప్పుడు ఏదైనా చెప్పకూడదని చెప్పినా, ఏదైనా ఇంట్రెస్టింగ్ చెప్పినా, ఏదైనా చెప్తే వాళ్ళు దాని గురించి అడుగుతారేమో, కానీ మామూలుగా అయితే నీ సీవీలో పెట్టింది జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నది అడుగుతారు. ఎక్కువ జాబ్ డిస్క్రిప్షన్ పైనే ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ ఇది ఉంది, సో ఈ క్యాండిడేట్ మనకు కరెక్టా కాదా, ఈ క్యాండిడేట్ ఇంతకుముందు ఇవి చేసిండా లేదా, ఈ క్యాండిడేట్కి ఇవి నాలెడ్జ్ ఉన్నదా లేదా, ఇటువంటివన్నీ టెస్ట్ చేస్తారు అన్నట్టు. సో మళ్ళీ ఒకసారి ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తే ఇంటర్వ్యూ రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ అవి వచ్చిన తర్వాత కంపెనీ గురించి చదవాలరా. కంపెనీ అసలు ఏం కంపెనీ, ఇది ఏడుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం కథ, ఈ కంపెనీ గురించి నీకు బాగా తెలిసి ఉండాలి. ఎట్లా అంటే వాళ్ళు అడిగితే ఒక 2-3 నిమిషాలు అట్లా చెప్పేటట్టు ఉండాలి మంచిగా, 4-5 పాయింట్స్. అది మాత్రం పక్కా వాళ్ళు అడిగినా అడగకపోయినా నువ్వైతే ప్రిపేర్ కావాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అడుగుతారు, లేదంటే వాళ్ళే చెప్తారు. నువ్వు వాళ్ళు అడిగినప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూలు చేసిన, 100 కొద్ది ఇంటర్వ్యూలు చేసిన. నీ అమ్మ వస్తారో అసలు ఆడికి ఏం జాబో తెలియదు, ఏ కంపెనీ తెలియదు. కొన్ని సార్లు అయితే 1-2 సార్లు నాకు మా కంపెనీ పేరు కూడా తెలియకుండా ఇంటర్వ్యూకి వచ్చిర్రు నాయన. మీరు అట్లా కాకురి. సరే, బిఫోర్ వి గో ఎనీ ఫర్దర్, సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి, ఎవరైనా దోస్తులు ఉంటే చెప్పుర్రి, షేర్ చేసుకోరి. మనం ఈ యూట్యూబ్ ఛానల్ని బాగా గ్రో చేద్దామని ట్రై చేస్తున్నాం, చాలామందికి యూజ్ అవుతాడు. సో ఆ కంపెనీ గురించి తెలవాలరా. తర్వాత యాంటిసిపేట్ చేయాలి, నువ్వు ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనే యాంటిసిపేషన్ ఉండాలి నీకు. ఇంతకుముందు పాత రోజుల్లో అయితే మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళి అన్ని క్వశ్చన్లు రాసుకొని అవన్నీ ఆల్ ఇన్ వన్ లెక్క తయారు చేసుకొని, అవన్నీ ఇప్పటికీ నా దగ్గర క్వశ్చన్లు కావాలంటే కింద ఆల్ ఇన్ వన్ అని కామెంట్ చేసి పంపిస్తా. కానీ ఆల్ ఇన్ వన్ తయారు చేసుకొని దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 5వ ఇంటర్వ్యూ 6వ ఇంటర్వ్యూ అయినాక మళ్ళీ అవే క్వశ్చన్లు అడుగుతుండే, అట్లా అవుతుండే. ఇప్పుడు అనుకోరా, ఇప్పుడు ఈజీ. నువ్వు జాబ్ డిస్క్రిప్షను, నీ సీవీ 2 తీసి చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి నాకు ఏం ఇంటర్వ్యూలో అడుగుతారో, ఈ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్లు అడుగుతారో చెప్పమ్మా అంటే అదే చెప్తుంది. ఆన్సర్లు చెప్పమన్నా ఆన్సర్లు కూడా ఇస్తుంది, రైట్? లేకుంటే గ్లాస్‌డోర్, ఇండీడ్లో పోయి నువ్వు గూగుల్లో పోయి ఈ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది అనుకో, ఎన్హెచ్ఎస్లో ఇంటర్వ్యూ వచ్చిందిరా నీకు,
ఎన్హెచ్ఎస్లో ఏదో జాబ్ డేటా అనలిస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది. ఎన్హెచ్ఎస్ డేటా అనలిస్ట్ అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కొడతావు గూగుల్లో, నీకు గ్లాస్ డోర్ ఫస్ట్ సైట్ సెకండ్ సైట్ వస్తుంది. దాంట్లో ఏం చేస్తారంటే చాలామంది నాకు ఇంటర్వ్యూ అయినప్పుడు ఈ క్వశ్చన్ అడిగిరు ఆ క్వశ్చన్ అడిగిరు అని చెప్తారు. నీకు ఎంబడే ఇంటర్వ్యూ క్వశ్చన్ తెలిసిపోతాయి. సో ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే అవే సేమ్ వాళ్ళ టెంప్లెట్ ఉంటుంది అనమాట, ఈ జాబ్కి ఈ క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి అదే అడుగుతారు జనరల్గా. నువ్వు అవి ప్రిపేర్ అవ్వాలి. లేదంటే చాట్ జీపీటీ కొన్ని క్వశ్చన్లు ఇస్తుంది, ఆన్సర్లు ఇస్తుంది. ఆన్సర్లు ఇచ్చినప్పుడు ఆన్సర్లు బట్టి కొట్టకుండా ఆన్సర్లు చదువుకొని ఆన్సర్లు నువ్వు చేసినావు అన్నట్టు చెప్పాలి. ఇక్కడ యూకేలో ఏంటంటే ప్రతి క్వశ్చన్కి స్టార్ మెథడ్ వాడాలి తమ్ముడు. స్టార్ ఏంటంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. ప్రతి క్వశ్చన్ని చెప్పాలి, అవన్నీ చూపించి చెప్పాలన్నాడు. ఇక తెలుగులో పచ్చిగా చెప్పాలంటే ఆయనకు సినిమా చూపించాలి. ఆడ క్వశ్చన్ అడిగిండు రా నిన్ను, ఫర్ ఎగ్జాంపుల్ ఏమడిగిండు, డేటా అనలిస్ట్ పవర్ బీఐ తెలుసా నీకు, ఏం చేసినావు పవర్ బీఐతోనే అడుగుతాడు. లేదంటే పవర్ బీఐ గురించి ఏం తెలుసా అంటాడు. జస్ట్ మేకింగ్ దిస్ అప్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. నువ్వేం చేయాలంటే ఈ ఈ ఎక్స్పీరియన్స్ లేనోడు, ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినోడు ఏం చేస్తారంటే పవర్ బీఐ అంటే ఇది, ఆ పవర్ బీఐ అంటే అది, పవర్ బీఐతో ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్తాడు. టెక్స్ట్ బుక్ ఆన్సర్, థియరీ ఆన్సర్. అదే ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఏం చెప్తారా, పవర్ బీఐ అంటే ఇది, నేను నా పాత జాబ్లో పవర్ బీఐని ఇట్లా యూజ్ చేసిన అట్లా యూజ్ చేసిన, పవర్ బీఐలో ఇది నేర్చుకున్నా అది నేర్చుకున్నా, మాకు ఇట్లా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉండే, దాన్ని ఇట్లా చేసినాం అట్లా చేసినాం, ఇట్లా రిజల్ట్ వచ్చింది, ఇది చేసినాం అని చెప్తారు. లేదంటే ఇట్లా మా టీంలో దీనికి యూజ్ చేసినాం దానికి యూజ్ చేసినాం, ఆ ప్రాజెక్ట్ ఇట్లా అంతా వానికి ఒక సినిమా చూపిస్తారు అన్నట్టు. బేసిక్గా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు సినిమా చూపించాలి. నీకున్నా లేకున్నా కానీ అడిగి పోయినాక ఎక్స్పీరియన్స్ ఉన్నదని నువ్వు చెప్పుంటే ఆల్రెడీ వాళ్ళకు సినిమా చూపించాలన్నమాట. అట్లా ప్రతిదానికి ఆ రెస్పాన్స్ ఒకటి తయారు చేసుకోవాలి. నువ్వు ముందే తయారు చేసుకొని రిహార్స్ చేయాలి తమ్ముడు. తయారు చేసుకొని ఉత్తగానే నేను ఇది చెప్తా అది చెప్తా అని మైండ్లో అనుకుంటే కాదు, రైట్. ఒక ఫోన్ కెమెరానో లేకుంటే ఓ రూమ్మేట్ గానో లేకుంటే దోస్తు గానో పట్టుకొని అరే నన్ను క్వశ్చన్ అడుగురా నేను చెప్తా అని చెప్పాలి. చెప్పిన తర్వాత అది చూసుకోవాలి ఎట్లా, అరే నేను ఎట్లా చెప్పినా ఇప్పుడు. లేదంటే రికార్డ్ చేసుకున్నావు అనుకో ఫోన్లో, అది చాలా ఈజీ. ఫోన్లో రికార్డ్ చేసుకొని నువ్వు మళ్ళీ చూసుకుంటే అరే ఈడ మంచిగా చెప్పలేగారా, అరే ఈడ తడబడుతున్నా, నేను ఈడ స్టక్ అవుతున్నా. చాలామంది మనోళ్ళు స్టక్ అవుతారు తమ్ముడు. ప్లస్ మనకు యాక్సెంట్ ఉంటుంది, మన ఇంగ్లీష్ మన లోకల్ మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. సో రిహార్స్ చేసుకుంటే ఏంటంటే నీకు ఆన్సర్లు ఇంప్రూవ్ అవుతాయి, ప్లస్ మజిల్ మెమరీ బిల్డ్ అవుతుంది. అడిగి పోయినాక ధైర్యంగా చెప్పగలుగుతావు. లేదంటే నువ్వు ఇది చెప్తా అది చెప్తాను పోయినావు అరే నేను నా దగ్గరికి మన పొరగాలు వచ్చినప్పుడు నేను అడిగితేనే ఓడు చక్కగా చెప్పడు, తడబడుతుంటారు. ఇక నువ్వు అసలు ఇంటర్వ్యూ పోతే ఎట్లా చెప్తారా నాయన. సో అందుకే రిహార్స్ చేసుకోవాలి. ఇంటర్వ్యూకి అట్లా ప్రిపేర్ కావాలి, రిహార్స్ చేసుకొని మంచిగా సాలిడ్గా పోవాలి. ఎట్లా పోయేటప్పుడు ఇంటర్వ్యూ రోజు నేనైతే యూజువల్గా ఇన్ పర్సన్ రికమెండ్ చేస్తా, ఇన్ పర్సన్ ప్రిఫర్ చేస్తా, రికమెండ్ చేస్తా. లేదు అందరికీ అట్లా కాదు, సో దూరం ఉంటాయి ఇంటర్వ్యూలు, లేదంటే ఖర్చులు ఉంటాయి అవి ఉంటాయి కాబట్టి సరే టీమ్స్ అయితే టీమ్స్, కానీ ఏదైనా సరే ఇన్ పర్సన్ అయినా టీమ్స్ అయినా మంచి షర్ట్ వేసుకోవాలి, ఫార్మల్ షర్టు ఇస్త్రీ వేసుకోవాలి, నీట్గా వేసుకోవాలి. అర్థమైందా. నువ్వు టీమ్స్లో చూడు అది అనుకోకు, ఎఫర్ట్ పెట్టింది ఎవడైనా చూస్తాడు, ఎఫర్ట్ కనబడుతుంది నీకు కూడా, నువ్వు కూడా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతావు. మంచిగా గడ్డం ఉంటే గడ్డం నీట్గా ట్రిమ్ చేసుకోవాలి, గ్రూమ్ చేసుకోవాలి. జుట్టు ఉంటే జుట్టు మంచిగా దూకోవాలి, నీట్గా ఉండాలి. టీమ్స్ కాల్ అయితే జూమ్ కాల్, టీమ్స్ కాల్ అయితే మంచిగా లైటింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏది లైట్కి ఎదురుగా కూర్చో, లైట్ని వెనకాల ఉండొద్దు, లైటింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. మైక్ మంచిగా ఉండాలి, కనెక్షన్ మంచిగా ఉండాలి. అవి చిరాకుంటాయి లేకుంటే. లేదంటే ఇన్ పర్సన్ పోతే తమ్ముడు కాన్ఫిడెంట్గా ఉండాలి ఎప్పుడైనా. నువ్వు ఒక్కసారి ఇంటర్వ్యూ పోయిన తర్వాత నువ్వు ఇంకా మిగతా ఎన్ని విషయాలు ఆలోచించి వేస్ట్. మంచిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, మంచిగా మాట్లాడాలి, నవ్వుకుంటూ మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. వాడు అడిగిన దానికి వాడి కళ్ళకి చూస్తుండాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, కన్సిస్టెంట్గా చూసుకుంటే చెప్పాలి. ఈ గోడల సైడు, ఆ బెంచ్ సైడు, కింద ఫ్లోర్ సైడు ఇవన్నీ చూడొద్దు, బాగుండదు. అది డిసెంగేజ్ అంటారు దాన్ని. చూడాలి, చూసి చెప్పాలి మంచిగా. ఏదున్నా సరే నువ్వు ఏమైనా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదంటే సారీ కెన్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ లేటర్ అనొచ్చు, ఈజీ, నో ప్రాబ్లం. ఆర్ నువ్వు తర్వాత కూడా చెప్పొద్దు అనుకుంటే సారీ ఐ వుడ్ లైక్ టు పాస్ దిస్ క్వశ్చన్ అని చెప్పు, ఏం కాదు. ఏమన్నాడు కొట్టాడు తిట్టాడు. కమ్ బ్యాక్ లేటర్ అంటే మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయేలోపు మళ్ళీ ఒకసారి అరే గుర్తు చేయాలి, అరే నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చి పెట్టినా ఇప్పుడు చెప్తా అని చెప్పాలి. అది ముచ్చట. సో ఇంటర్వ్యూ అంతా అయిపోయాక ఇది అడుగుతారా నేను, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటారు. మనోళ్ళు చాలామంది నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటారు. కొంతమంది ఏమో ఎప్పుడు చెప్తారు దీని గురించి, శాలరీ ఎంత ఇస్తారు, ఇవన్నీ అడుగుతారు. ఆయన్ని చిల్లర క్వశ్చన్లు అవి అడగద్దు. మంచి సాలిడ్గా ప్రిపేర్ అయిపోయి అడగాలి. నేనైతే అప్పట్లో ఏం అడుగుతున్నా అంటే ఏం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, టీం ఎంత పెద్దది అది అని అడుగుతుండే. ఇప్పుడు నోయింగ్ వాట్ ఐ నో నౌ,
ఎట్లా అంటే when I'm successful in this role, what will be my focus for the first 90 days or first 6 months? Where can I see myself in 3 years time? Is this a new role or replacement role? Why is the current person leaving? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రా, మంచి ఛాలెంజింగ్ క్వశ్చన్స్, వెరీ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోతామే, నువ్వు కంపెనీకి ఎంత నీకు జాబ్ ఎంత ఇంపార్టెంటో ఆ జాబునికి నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్, కంపెనీకి నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్. సో నువ్వు ఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ విత్ అన్ ఇంటర్వ్యూ. ద సేమ్ టైమ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ కంపెనీ హ్యాస్ టు సెల్ దెమ్ సెల్ఫ్ టు యూ వై ఇట్స్ అ రైట్ కంపెనీ. అర్థమైందా? సో భయపడద్దు, మంచిగా గట్టిగానే అడగాలి. అది అట్లా ప్రిపేర్ అయిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, ఓకే థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మీ అని చెప్పి యూ విల్ గో. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తావంటే, వాళ్ళు ఏం అడిగారు, నువ్వేం చెప్పినావు అనేది రాసుకో. దగ్గర రాసుకుంటావో, వాయిస్ నోట్ చేసుకుంటావో, ఏదో ఒకటి చేసుకో. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకో. ఎంత లేట్ వదిలేస్తే అంత మర్చిపోతావు నువ్వు ఇంటర్వ్యూ గురించి, రైట్? తర్వాత ఒక నెక్స్ట్ డేనో లేకుంటే ఈవినింగో ఎప్పుడో, హే ఇట్ వాస్ గ్రేట్ టు సీ యూ, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్, ఐ హోప్ టు హియర్ ఫ్రమ్ యూ సూన్. దట్స్ ఇట్, దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ. తర్వాత ఒక 2 weeks తర్వాత నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఈమెయిల్ కాల్ రాకపోతే అప్పుడు ఫాలో అప్ చేయి. అంతేగాని ఏమంటే 1-2 రోజులకి ఏమైందని చెప్పకు. అట్లా అదిరా ఇంటర్వ్యూల గురించి మొత్తం నాకు తెలిసినంత వరకు చెప్పిన. ఏమైనా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్స్లో అడుగుర్రి, నేను మళ్ళీ చెప్తా, లేదంటే ఇంకో వీడియో చేయమంటే చేస్తా. దీంట్లో కూడా కొన్నిట్లల్లో ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు మనం ఇంకో వీడియోస్. సో మీకు కావాలంటే అడుగుర్రి, చెప్పుర్రి, నేను చేస్తా. అర్థమైందా? ఈలోపు తమ్ముళ్ళరే సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి, మీ దోస్తుగాలు ఎవరైనా ఉంటే షేర్ చేయరా. ఓకే, ఆల్ ద బెస్ట్ తమ్మి.